మొత్తం బ్లడ్ తలకి ఎక్కినట్టు అనిపిస్తుంది నాకు ఇప్పుడు కూడా. మొత్తం చేలు చూడు. త్రీ మెంబర్స్ కి ఫాస్ట్ ట్రాక్ విత్ ఫాస్ట్ ట్రాక్ 12,500. హే గైస్, అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. నా పేరు రోహిత్, మీరు చూస్తున్నారు బ్లాక్ 7 వ్లాగ్స్. ఈ రోజు మనము ఇండియాలోనే అతి పెద్ద వండర్లాకి అయితే వచ్చేసాము, బెంగళూరు. నేను మా ఫ్రెండ్స్ అయితే చిన్న టూర్ పరంగా అయితే వచ్చాము. ఈ వండర్లాలో చాలా రైడ్స్ అయితే ఉన్నాయి, వాటర్ రైడ్స్, ల్యాండ్ రైడ్స్, ప్రతి ఒక్కటి ఎక్స్ప్లోర్ చేద్దాము. ప్రతి ఒక్కటి అయితే ఎక్స్పీరియన్స్ చేసి మీకు చూపిస్తాను. మన ఛానల్ కి ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి, అండ్ వీడియోని పూర్తిగా చూడండి. సో గైస్, ఫైనల్ గా అయితే డాన్స్లు అయిపోయినాయి. మేము గెటప్ అయితే చేంజ్ చేసినాం, చూసిల్లు కదా. వండర్లా టీ షర్ట్స్ అయితే వేసుకున్నాం. ట్రాక్ ప్యాంట్స్ అవుపియకపోవచ్చు ఎందుకంటే కింద ఉన్నాయి కాబట్టి. మా ఫోన్ వాటర్ ప్రూఫ్ అయిపోయింది. ఎట్లా ఈ ఐఫోన్ వాటర్ ప్రూఫే, కానీ ఖరాబ్ అయితే మళ్ళీ రిపేర్కి లక్ష అయిపోతుంది. సో గైస్, మాది ఫాస్ట్ ట్రాక్ అనమాట. అన్ని స్పీడ్ వెళ్ళిపోతాం మేము. అటైతే ఫోకస్ చేస్తాం. ఇది కమ్ హియర్. సో గైస్, ఫైనల్గా అయితే ఎంట్రీ చేస్తున్నాం వండర్లా లోపలికి. మా దగ్గర ఫాస్ట్ ట్రాక్ అవుతుంది కదా. ఒకసారి రైట్కి లెఫ్ట్కి చూసుకుంటే మనకి చాలా మంది అవుతున్నారు. వాళ్ళు నార్మల్ ఎంట్రీ, కానీ మాది ఫాస్ట్ ట్రాక్ ఎంట్రీ కాబట్టి ఇప్పుడు మనము దీని లోపల నుంచి అయితే ఎంట్రీ చేయబోతున్నాము. డైరెక్ట్గా ఇక్కడ నుంచి వెళ్ళి మనము రైడ్స్ అయితే స్టార్ట్ చేయొచ్చు, కానీ ఇంకా లోపలికి పంపిస్తలేరు. అంతేనా, లాక్ పెట్టేసి వస్తుందా? సో గైస్, ఫైనల్గా మన లాకర్ రూమ్ దగ్గరికి వచ్చేసినాం. ఇక చూడండి, లోపల లాకర్ రూమ్లో పెట్టేసినాం కదా. ఇక వెళ్ళిపోదాం పదా. లెట్స్ గో. సో గైస్, ఫైనల్ గా అయితే ఎంట్రీ అయిపోయాము. అందరు ఉరుకుతూనే ఉన్నారు. మనకి కావాల్సిన రైడ్ వచ్చేసి ఫస్ట్ జైంట్ వీలా రోలర్ కోస్టర్. అయ్యా, రోలర్ కోస్టర్. సో గైస్, ఫైనల్ గా అయితే వచ్చేసాము. రోలర్ కోస్టర్ చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉందో. కొత్త రోలర్ కోస్టర్ అయితే పడ్డా. అయ్యా, మన ఫస్ట్ సీట్లు కబ్జా అయిపోయినాయి. సో గైస్, ఫైనల్ గా వాళ్ళ రైడ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మేము ఎక్కబోతున్నాం. ఆర్ యు ఎక్సైటెడ్? ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్. యూ లడ్డా నాకైతే. సో ఇక్కడైతే వెనక ఫస్ట్ సీట్ అయితే ఉంది కదా. ఫస్ట్ సీట్ లో కూర్చోడానికి అయితే ట్రై చేద్దాము. ఇది గుర్తుపెట్టుకో. Like and subscribe. నేను ఒక్కసారి కళ్ళు మూసుకోలే. ఇప్పుడు సో గైస్, లిటరల్గా చెప్తున్నా, నాకు గుండె బయటికి వచ్చేసింది. డైరెక్ట్ గుండె టోటల్గా బయటికి వచ్చేసి మళ్ళీ లోపల పోయినట్టు అనిపించింది. అసలు ఘోరంరా బాబు. మాది ఇంకా ఏం కాలే. ముందు పోయేటప్పుడు అంత, అరే ముందు పోయేటప్పుడు ఏమనిపించలేరా? ముందు పోయినప్పుడే కళ్ళు మూసుకొని ఇంకా వచ్చేటప్పుడు మొత్తం బ్లాంక్ అవుట్ అయిపోయినా. నేను పండుకున్నా. నెక్స్ట్ రైడ్ ఇప్పుడు ఎటు చూసినా పెద్ద రైడ్స్ అయితే ఉన్నాయి, కానీ ఏవి కూడా ఓపెన్ లేవు. అదే చాలా పెద్ద ప్రాబ్లం ఇప్పుడు. అయ్యా
పక్కా అవుట్ అయిపోతాం. ఈ రైడ్ ఎక్కితే మేము అవుట్. 100% నేను రెడీ. రెడీయా? రెడీ. ఓకే, లెట్స్ గో బ్రో. హ్యాపీ జర్నీ. Now the review comes here. అంత భయంకరంగా అయితే అనిపించలేదు నాకు. గాయస్ అస్సలు బాగాలేదు రైడ్. అసలు భయంకరంగా లేదు కదా, అంత ఏం భయంకరంగా భయంకరంగా అనిపించలేదు కదా. నాకైతే అంత భయంకరంగా అనిపించలేదు. పైదాకా పోయింది, 4 సార్లు తిరిగింది, కిందికి తీసుకొచ్చింది అంతే. కావాలంటే మీరు ఒకసారి రివ్యూలో చూడండి, వీడియోలో మొత్తం తిరిగింది సీటు. అంత భయంకరంగా లేదురా. రోలర్ కోస్టర్ Waste రా ఇది. కానీ దీంట్లో అస్సలు భయం కాలేదు. నా వాయిస్ చూస్తున్నారు కదా, నాకు వాయిస్ ఇప్పుడు మొత్తానికే పోయింది. సెకండ్ రైడ్కే నా వాయిస్ ఇట్లా పోయింది. ఇంకా చాలా రైడ్లు ఉన్నాయి అక్కడ, చూసిల్లు కదా. అక్కడ ఇంకొక రైడ్ ఉంది, ఇప్పుడు ఆ రైడ్ కూడా ఎక్కుదాం నెక్స్ట్. ఇప్పుడు ఎనర్జీ రావాలంటే మనం ఎనర్జీ డ్రింక్ అయితే తాగాలి. అసలు ఏం డ్రింక్ అది? మాన్స్టర్. తాగినాక మాన్స్టర్ లెక్క అయిపోయింది. ఇది తాగినాక మనం బ్రోలిగన్ లెక్క మాన్స్టర్ అయిపోతాం అనమాట. ఓ వస్తుంది ఎనర్జీ. ఎనర్జీ వచ్చింది. సో గైస్ చూసేది కదా, నేను జోయిత్ వచ్చేసి రైడ్ అయితే కంప్లీట్ చేసినాం. ఇప్పుడు లడ్డా వచ్చేసి రైడ్లో కూర్చున్నాడు. కానీ నా బాధ ఏందో తెలుసా, నన్ను లడ్డా కరెక్ట్గా వీడియో తీయలే. ఘోరంగా భయపడతాను. చిన్న పిల్లోడు ఉన్నాడు. మొత్తం కళ్ళు మూసుకున్నాడు రావాడు. ఎలా ఉన్నది రైడ్? చెప్తానా కదా, నిజంగా ఇట్లా పోయినప్పుడు ఏం కాలే నాకు, కానీ అట్లా పోయి ఇట్లా రివర్స్ వచ్చింది కదా, నేను చచ్చిపోయినా అనుకున్నారా బాయ్. సో గైస్ సక్సెస్ఫుల్గా ముగ్గురము 2 రైడ్స్ అయితే కంప్లీట్ చేసినాం. ఫస్ట్ వచ్చేసి రోలర్ కోస్టర్ అండ్ సెకండ్ వచ్చేసి ఇదేమో అట్లెట్లో పోయింది, దీని పేరు తెలియదు. ముందు వచ్చేసి ఇంకొక రైడ్ ఉంది, అది ఎక్కనని చెప్పినావు కదా నువ్వు. నాకు ఆ రైడ్ అంటే అస్సలు ఇష్టం లేదు, ఎందుకంటే లాస్ట్ టైం ఎక్కినా నేను 1 గంట అయితే కింద పడిపోయినా. అయితే పోదాం. సో గైస్ మరీ అంత డేంజరస్ రైడ్ అని చెప్పారు కాబట్టి ఈరోజు మనం అదే రైడ్ పోదాం రా. సో గైస్ మనకి లైన్తో బాధ లేదు, మనకి ఫాస్ట్ ట్రాక్ ఉంది కదా, మనం డైరెక్ట్గా ఫస్ట్ వెళ్ళి నిల్చోవచ్చు. సో గైస్ అక్కడ చూస్తున్నారు కదా, అక్కడ నుంచి ఇక్కడికి డైరెక్ట్ జంప్ చేస్తారు వాళ్ళు. మిషన్ కూడా ప్రాబ్లం ఉన్నది, రిస్క్ చేస్తున్నాం మేమైతే. మరి రెడీ. అరే అది ఖరాబ్ అయింది అనుకుంటారా నాకు తెలిసి. నిజంగా ఖరాబ్ అయింది కదా. సో చూస్తున్నారు కదా, రోహిత్ ఇంకా జోయిత్ వెళ్ళబోతున్నారు.
ఏమైందిరా ఏమైంది మొత్తం బ్లడ్ తలకి ఎక్కినట్టు అనిపిస్తుంది నాకు ఇప్పుడు కూడా. మొత్తం ఎర్రగా రెడ్డిగా అయిపోయింది వీడు, రెడ్డిగా అయిపోయింది పూర్తిగా. ఫేర్ అండ్ లవ్లీ పూసుకున్నావారా? చేలు చూడు, నా తల తిరుగుతుంది మొత్తం. పోతావా ఇంటికి పోతావా? ఇప్పుడు మేమిద్దరం అయిపోయినాం కాబట్టి నెక్స్ట్ మన లడ్డా అయితే వెళ్తుంది అనమాట. కానీ ఆల్రెడీ థర్డ్ రైడ్ మళ్ళీ పోయింది గొంతు. షవర్మా తిప్పినట్టు ఉన్నది మొత్తం. షవర్మానే అది, నేను రైడ్ పేరు షవర్మా అని పెట్టిన. నీకేమైంది? డస్ట్బిన్ పక్కన కూర్చున్నావేంద్రా? మా డస్ట్బిన్లోనే కూర్చుంటా కానీ రైడ్ లెక్క ఇస్తారా ఇక. ఏం లేదురా నార్మల్. అరే నార్మల్ రా. నువ్వు అంత భయపడ్డావు కదరా? వానికి ఎట్లా నార్మల్ అనిపించింది నాకు ఇప్పటికి తల తిరుగుతుంది. ఏం కాలేరా, ఇట్లా తిరిగింది అంతే, మరి ఇట్లా పోయింది అయిపోయింది. సో ఇప్పుడు అసలైన రైడ్ నెక్స్ట్ అనమాట. అక్కడ ఉన్నది మీకు వెనక ఒప్పిస్తుందో లేదో నాకైతే తెలియదు. అక్కడ పైన అవుతుంది కదా, ఇప్పుడు నెక్స్ట్ రైడ్ అదే అనమాట మనది. మామూలుగా నడుచుకుంటూ పోరాదా? అయ్యా 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 అయ్యా, వాటర్ బాటిల్ కింద పడ్డది. థ్యాంక్ యూ. టిడింగ్, వాటర్ బాటిల్ వచ్చింది. అయ్యా అమ్మాయ్యా. సో గైస్ చూస్తున్నారు కదా, ఈ రైడ్ వచ్చేసి ఇక్కడ నుంచి పైకి వెళ్తుంది అన్నమాట. చాలా పైకి, చాలా అంటే చాలా పైకి. అక్కడ నుంచి కింద పడిపోతే ఏంటి మమ్మీ ఎవడీడు? అంతే ఇంకా పని. ఒర్రే ఏం సౌండ్ రా అది? అయిపోయినాం. సో లెట్స్ గో. ఇప్పుడు మన నెక్స్ట్ రైడ్ మనదే అనమాట. మనకి ఫాస్ట్ ట్రాక్ ఉన్నది కాబట్టి మనం డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. సో లెట్స్ గో. సో గైస్ ఫైనల్గానే అయితే ఎక్కేసాం. అంతేనా? అయ్యా అంతే ఆటరా. ఉచిపోతే ఎట్లా రా ఇది? ప్రతి రైడ్ ముందు నాకైతే ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్ వస్తుంది హార్ట్లో, పైకి లేచి కిందికి పడ్డట్టు. ఓ స్టార్ట్ అయిపోయింది. వ్యూ సూపర్ రా. బెంగళూరు మొత్తం పంపించింది. సూపర్ ఉన్నది రైడ్ అయితే, సూపర్ ఉన్నది. జస్ట్ ఒక 2-3 సెకండ్స్ భయం వేసింది అంతే కదా, ఒక 2-3 సెకండ్స్ భయం వేసింది. కానీ వ్యూ అయితే ఆసమ్ అసలు. సో గైస్ ఫైనల్గానైతే ఇది ఏంటిది, ఇది ఇంటర్స్టెల్లార్. గైస్ ఇక్కడ ఏంటంటే, ఇక్కడ మీకు 3D గ్లాసెస్ అయితే ఇయ్యరు, డైరెక్ట్ మీ కళ్ళకి 3D చూడొచ్చు. అసలు ఇందులో లోపల ఏముంటుందంటే ఒక పెద్ద స్క్రీన్ ఉంటుంది, చైర్లు అమాంతం ఇలా గాలికి తీసుకొని వెళ్తారు. రియల్ స్పేస్లోకి వెళ్ళినట్టు, మొత్తం రియల్ అండర్ వాటర్లో మన భూమిని స్పేస్లోకి అయితే వెళ్ళిపోతాం అన్నట్టు అనమాట. అంటే పూర్తిగా రియల్గా అనిపిస్తుంది మనకి చూడడానికి, కానీ విజువల్గా కెమెరాలో అట్లా అనిపించదు కదా అనిపిస్తుంది వాళ్ళకి చూడడానికి. మీకు ఒకవేళ మీరైతే వీడియో అయితే పూర్తిగా చూడండి ఒకసారి, మీకైతే ఇక్కడ విజువల్ అయితే చూపిస్తాయి ఇక్కడ మొత్తం పూర్తిగా. సో మా లైన్ వచ్చేసి ఫాస్ట్ ట్రాక్ అనమాట, అది ఫాస్ట్ ట్రాక్ కాదు, జింబోడి.
రోహిత్ సూపర్ ఇది. ఏంది బాబా వీడియో సూపర్ రా. ఇంకొకడా వేరే లెవెల్ బ్రో. సో గైస్ ఫైనల్గా మన ఫైనల్గా మన మిషన్ ఇంటర్స్టెల్లర్ మిషన్. అరే వాటర్ ఎక్కడి నుంచి, అరే స్ప్రింకిల్స్ ఉన్నాయిరా ఇక్కడ. మీరు వీడియోలో అంత ప్యూర్గా ఎక్స్పీరియన్స్ చేయలేకపోవచ్చు. కంప్లీట్ 3D అంటే మొత్తం రియల్గా మేము ఆ స్పేస్లోకి వెళ్ళి రియల్ ఎక్స్పీరియన్స్ చేసినట్టు అయితే అనిపించింది. ఇక్కడ హాంటెడ్ ప్లేస్ కూడా ఉందని చెప్పి తెలిసింది. ఇక్కడ చాలా రైడ్స్ మేము ఇంకా ఎక్స్ప్లోర్ చేయలేదు. పాపం అరుణ్ చాలా కష్టపడ్డాడు. పూర్తిగా వీడియో తీసిండు మన కోసం, మీకు చూపించడానికి కెమెరా బట్టి మొత్తం పూర్తిగా ఇంటర్స్టెల్లర్ అయితే వీడియో తీసిండు. సో గైస్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి, వీడియోకి లైక్ చేయండి. మీరు లైక్ చేస్తలేరు, సో కొంచెం లైక్, షేర్, కమెంట్. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ ఆఫ్ అవర్ ఛానల్ Black 7 Vlogs. సో గైస్ మళ్ళీ ఏదో రోలర్ కోస్టర్ లెక్క ఉంది. టర్మైట్ కోస్టర్ అంట. చూడ్డానికి గుహ లోపలికి ఉంది. కొన్ని నాట్ అలౌడ్ ఇన్స్ట్రక్షన్స్ కూడా రాసున్నాయి. చిల్డ్రన్స్ బిలో 85 centimeters, హార్ట్ పేషెంట్స్. నాకు ఉన్నది కదా హార్ట్ పేషెంట్స్ ఎస్పెషల్లీ ఆర్ నాట్ అలౌడ్. నాకు హార్ట్ పేషెంట్ కదా నేను. ఇవే తగ్గించుకుంటే మంచిది. సో గైస్ ఫైనల్ గా దీని లోపలికి వెళ్తున్నాము. టర్మైట్ కోస్టర్. సో లెట్స్ గో. ఇది చిన్నదే. సింగిల్ ఇదేంద్ర ఇంత గుహ గోలు ఉన్నాయి. ఇది గుహలోకి తీసుకుపోతానేంద్రా. ఇది నైట్ టైం వస్తే చెవులు పోయినాయి. గుహ లోపలికి పోతాను. అయిపోయింది. అరే ఇదేం లేదురా, అంతేం లేదురా, ఇది చిన్న పిల్లలకి రా.
బాగా బిల్డప్ ఇచ్చిన కదా ఇది చూస్తున్నాం. సో గైస్ మాకు ఒక్క హారర్ హౌస్ అయితే ఒప్పించింది, ద డంజన్స్ రైడ్, కానీ ఆఫ్ అయిపోయింది. అంటే ఐ మీన్ క్లోజ్ ఉంది. మేబీ దీని లోపలికి వెళ్ళాలి. నాకు తెలిసి మేబీ లోపల హారర్ రూమ్స్ ఉంటాయి, ఒక్కొక్కటి ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్ళాలి, అంతే కదా? లోపల హారర్ రూమ్స్ ఉంటాయి, ఒక్కొక్కటి ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్ళాలి. ఉంటాయి లోపల. చెంచు భారతమ్మ ఉంటుంది. చెంచు భారతమ్మ ఉంటే అయిపోతుంది, మన పని అయిపోతుంది అనమాట. నేను దీనికోసమే చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నా. ఫైనల్గా ఒప్పించింది. క్రేజీ కార్ నడపడం అయితే రియల్ లైఫ్లో రాదు, కనీసం ఇదన్నా నడుపుదాం, అంతే కదా? నడుపుదాం. నీకు బాగా గుర్తుతో చూడు, నా కార్ నడపడం అయితే అస్సలకి రాదు. అది మంచిది, ఎందుకంటే ఇక్కడ కార్ ప్రాక్టీస్ చేస్తావా? అయిపోయినవరా, అరే అయిపోయినవరా, వస్తానా, కమింగ్ ఫర్ యూ. అయ్యా వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇప్పటిదాకా వండర్లలో. కార్ నడపడం వచ్చేసింది. నేను అటు ఇటు మంచిగా తిప్పినా కదరా. ఏం తిప్పాలి, పోయి ఎక్కడ గుద్దుకున్నాడు. నేనే మంచిగా తీసినారా డ్రైవింగ్, నాకు వచ్చేసింది డ్రైవింగ్. సో గైస్ ఇప్పుడు రైడర్ వచ్చేసి మన అరుణ్. నాకైతే కార్ నడపడం రాదు. ఎన్ని రోజులు రా నేను చెప్తానే ఉన్నా, ప్రతిరోజు కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలా. అమ్మా మీరు ఇక్కడనే తిప్పుతాడు అప్పటి నుంచి. ఇదేం కట్టరా, జీరో కట్టరా. డ్రైవింగ్ ఫెయిల్ అయిపోయాడు. कैसा ड्राइव करा? अच्छा सुपर है. कैसा? अच्छा सुपर है. कैसा? Can subscribe to our channel. Which channel? Name? Black 7 Vlogs. Okay. Confirm. 7 Vlogs. Black 7 Vlogs. Subscribe करो and follow. సో గైస్ సక్సెస్ఫుల్గా చాలా రైడ్స్ అయితే కంప్లీట్ చేసినాం. మాకు ఇంకా బాకీ అంటే ద డంజన్స్. వీళ్ళు ఏం చేస్తారు చూడండి, ఆడ వెనక ఫ్యాన్ల నుంచి వాటర్ వస్తూనే ఉన్నాయి, స్ప్రింకిల్స్ చల్లగా వస్తూనే అందులోకి. పైన క్లౌడ్స్ అయితే హైలైట్. వెదర్ అయితే మాకు చాలా సపోర్ట్ చేస్తుంది, చాలా అంటే చాలా. ఒకవేళ వాటర్ రైడ్ స్టార్ట్ చేసేటప్పుడు వర్షం పడ్డది అనుకో సూపర్ ఇక. కానీ ఇక్కడ ఏదో కన్స్ట్రక్షన్ వర్క్ అవుతుంది. హాయ్. Some memories never vanish like that of your baby elephant Ammu. దీని పేరు అమ్ము అంట. Starting as a laughing baby elephant in the logo, Ammu became a relative and the coach part known as the Viagra. What baby elephant named it Ammu. Ammu became the cynosure of voice and literally the darling of every visitor. సో బేసికల్గా దీని పేరు వచ్చేసి అమ్ము అంట. गणेश महाराज की. అమ్ము స్ప్రింకిల్ వాటర్. సో ఇప్పుడు అమ్ము మన మీద వాటర్ స్ప్రింకిల్ చేస్తే మనం బ్లెస్డ్. సూపర్. వండర్లాలో ఎప్పుడైనా బర్డ్స్ చూసిలా? సీ ద బర్డ్స్. అరే షాక్ కొడతా. ఇది స్వాన్స్. షాకా? ముట్టుకోవాలొద్దా? షాక్ వస్తుంది. ముట్టుకోవాలొద్దా? ముట్టుకోవాలి. దీన్ని ముట్టుకో. దీనికి ఏం వస్తలేరా? దీనికి వస్తలేదు. కానీ ఇది కరెంట్ వైర్ లెక్క ఉన్నది. ఇది కరెంట్ వైర్స్ చూసినా అక్కడికి వస్తాకి. మరి అరే అవి కూడా ముట్టుకుంటాయి కదరా, కరెంట్ పెట్టారా? షాక్ కొట్టిందిరా, లైట్ కొట్టింది కానీ చాలా. అది కొట్టలేరా, లైట్గా టచ్. షాక్ కొట్టిందా? మళ్ళీ ఇంకోసారి ట్రై చేద్దామా? ముట్టుకుందామా? అరే ఏమనిపిస్తలేదు గైస్, అట్లా జస్ట్ యాక్టింగ్ అనమాట. ఇప్పుడు మేము లంచ్ తిని వాటర్ రైడ్ చేయబోతున్నాం. సో చూసేద్దాం. సో గైస్ వెనక చూస్తున్నారు, ఇదంతా కిడ్స్ సెక్షన్. ఇదందరూ చిన్నపిల్లలది కానీ ఎవరు లేరు. మనం ఎక్కుదామా మనం? కానీ మన రానియాడు. వెనక చూపిస్తున్నా, మంకీ ఉంది డ్రైవర్. పాపం ఒక అన్నయ్య కూర్చున్నాడు పిచ్చోన్లాగా. నేనేం చేస్తాడో తెలియదు. సో బేసికల్గా నాకైతే ఇది ఎక్కాలని అనిపిస్తుంది
అది పైకి కిందికి అయితే వెళ్తుంది, కానీ ఆకలి అవుతుంది. కానీ ఇంకోటి ఏందో తెలుసా, ఏంది ఇప్పుడు మనము లంచ్ చేస్తే ఇది ఎక్కలేము, మళ్ళీ రైడ్స్ ఎక్కలేము, జస్ట్ ఓన్లీ వాటర్ రైడ్స్. ఇప్పటి వరకు మేము వండర్లలో ల్యాండ్ రైడ్స్లో 100%లో మేబీ 30% ఎక్కినామా ల్యాండ్ రైడ్స్, ఎక్కినాం. ఇంకా చాలా ఎక్కలేదు. ఇంకా చాలా రైడ్స్ ఉన్నాయి, మేము అసలు ఎక్స్ప్లోర్ కూడా చేయలేదు, అప్పటికే చాలా టైం అయిపోయింది. ఓన్లీ వాటర్ రైడ్స్ అప్పుడు 6 o'clock అని చెప్పిళ్ళు. నార్మల్ రైడ్స్ వచ్చేసి 10 PM దాకా ఉంది. సో గైస్ ఫుడ్కి మేము ఆల్రెడీ ఎంట్రన్స్ ఇలా కొట్టేసి గైస్, ఇక్కడ కాదంట మేము ఫుడ్ తినాల్సింది. మంచిగా ఇక్కడ రిచ్గా ఉన్నది, ఇక్కడ మంచిగా తిందాం అనుకున్నాం. సో గైస్ కనీసం ఇదన్నా మా ఫుడ్ ప్లేస్ కావాలి అని కోరుకుంటున్నాం. ఇన్సైడ్ ఇది కూడా కాదా, ఇది కూడా కాదు. అరే ఎక్కడ పోతే అక్కడికి ఎంటేస్తాలేంద్రా. మా వండర్లలో టోటల్ ప్రైస్ వచ్చేసి మా 3 మెంబర్స్కి ఫాస్ట్ ట్రాక్ విత్ ఫాస్ట్ ట్రాక్ 12,500. ఇది ఇది అని ఇది 12,500 అయింది గైస్. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం ఒక ముస్లిం మ్యారేజ్కి అయితే వచ్చామన్నమాట. వండర్లా లోపల ముస్లిం మ్యారేజ్ ఇక్కడ తినబోతున్నాము. సో గైస్ ఫైనల్గా టేబుల్ అయితే దొరికేసింది. ముగ్గురం కూర్చున్నాం, నేను, లడ్డా అండ్ జోయిత్. నేనేం తింటున్నానో చూపిస్తాను మీకు. రైస్, పన్నీర్, బీన్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ బిర్యానీ, చపాతీ విత్ కర్డ్. చపాతీ, ఫైబర్, పన్నీర్, జస్ట్ అంతే. ఇంకేం తినవా? ఇంకేమవుతా? నేను డైట్ మెయింటైన్ చేస్తాను. వీడు జోయిత్ అయితే అట్లా అనుకున్నా. చికెన్ బిర్యానీ, పన్నీర్, చపాతీ కొంచెం వేసుకున్నా, నీ వల్ల కొంచెం వేసుకున్నా, లేకపోతే ఇంకా మంచిగా వేసుకున్నట్టునే. ఎక్కువ తింటే వామిటింగ్ అవుతుంది, అదే నా బాధ. అందుకే నేను ప్రతి ఒక్క వెరైటీని కొంచెం కొంచెం వేసుకున్నా. వాటర్ చంచు భారతమ్మ వస్తుంది.